హలో గైస్, మీరు గవర్నమెంట్ జాబ్ కానీ ఎస్ఎస్సి జీడీ కానీ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఏదైనా సరే అప్లై చేసినప్పుడు మన అడ్మిట్ కార్డ్ అనేది అవసరం. అడ్మిట్ కార్డుకి వెళ్ళినప్పుడు మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తాం. ఎస్ఎస్సి సిజిఎల్ అని ఎస్ఎస్సి డాక్యుమెంట్ అనేది వెబ్సైట్కి వెళ్ళినప్పుడు అంటే చూడండి, అక్కడ మీకు కనిపిస్తుందా అడ్మిషన్ సర్టిఫికేట్. అందరికి వెళ్ళి క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ మీరు ఏటికి అప్లై చేశారు అనేది మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ ఏఈలో రాస్తున్నారు. తర్వాత ఎగ్జామ్ క్వాలిఫికేషన్ కొట్టిన తర్వాత మనకి ఇలాగా వస్తుంది ప్రింట్. చూడండి, వైశ్యరాజు నరేంద్ర, వైశ్యరాజు రమేష్, ఇలాగా ఆల్ టికెట్ సక్సెస్ఫుల్ అనేది వస్తుంది. మీరు కూడా ఏదైనా అప్లై చేసినట్టుగా అయితే చెక్ చేసుకున్నట్టుగా అయితే ఇలాగ మీరు సెలెక్ట్ చేసుకొని రిజల్ట్స్ కూడా అంటే మీరు రిజల్ట్స్ ఇక్కడ నేను రిజల్ట్స్ కొట్టినప్పుడు అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఈజీగా కొట్టాను. అది మీ ఐడిలోనే కొడితే వస్తుంది అలాగా. ఓకేనా? ఇలా ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్టుగా అయితే మనకి ఈజీగా అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఒక 5గురు చూడాలి కాబట్టి షేర్ చేయండి. ఈ విధంగా అడ్మిట్ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్ఎస్సి నేను అప్లై చేసింది ఏంటంటే పేజ్ 13 సెలక్షన్ పోస్టులకి నేను అప్లై చేసిన. ఆ విధంగా నేను అప్లై చేసుకున్నట్టయితే ఇలాగ వచ్చింది ఆల్ టికెట్. సక్సెస్ఫుల్ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.